హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం లైక్స్ కోసం యువకులు ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్ ప్లేస్లలో ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల అందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఒక వీడియో ఔటర్ రింగ్ రోడ్ పైన ఒక యువకుడు నోట్ల కట్ట డబ్బులు తీసి ఔటర్ రింగ్ రోడ్ పక్కన వేసేసి మీరు ఈ ప్లేస్లోకి వస్తే మీకు ఈ డబ్బులు దొరుకుతాయి, అందరు ఇక్కడికి వచ్చేయండి అని ఒక వీడియో పోస్ట్ చేశాడు. వెంటనే పోలీసులు స్పందించి నెక్స్ట్ డే ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. సేమ్ అదే రీతిలో ఇక్కడ కూడా ఒక యువకుడు ఒక మాల్ ముందుకు వచ్చి బౌన్సర్ల సహాయంతో కార్లో నుంచి దిగడం, స్టైల్గా హీరోలాగా అతను ముందు నడుస్తుంటే వెనకాల బౌన్సర్లు నడవడం, మాల్ లోపలికి వెళ్ళి మీరు ఇక్కడికి వస్తే నేను డబ్బులు ఇస్తానంటూ ఆ వీడియోలో అతను చెప్పడం. ఒకసారి మీరే చూడండి ఆ వీడియో. ఈ విధంగా మాల్లోకి వెనకాల బౌన్సర్లు నడవడం, అతను ముందు నడవడం, ఇలా వచ్చి మీరు ఈ ప్లేస్లోకి వస్తే మీకు డబ్బులు ఇస్తాను అనే విధంగా అతను చెప్పడం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వెనకాల బౌన్సర్లు కూడా, ఎందుకంటే పుష్ప 2 బెనిఫిట్ షోలో భాగంగా తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దానికి కారణం బౌన్సరే అంటూ ఒక బౌన్సర్ల హెడ్ యాంటోనీని అరెస్ట్ చేసి చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించడం అయితే జరిగింది. మరి ఈ విషయంలో కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని, అంటే ఈ విధంగా పబ్లిక్ ప్లేస్లో ప్రవర్తించి అందరి విధులకి ఆటంకాలు కలిగించడం, అంటే అటు చుట్టుపక్కల ఉన్న జనాలు ఇతను ఎవరో హీరో వస్తున్నాడు అనే విధంగా ఇతన్ని చూడడం, వెనకాల బౌన్సర్లు రావడం, అలా ఏకంగా మాల్లోకి వెళ్ళి అలా బిహేవ్ చేయడం. దీనికి ఇలా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే సాక్షాత్తు సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ మీడియా ముందుకు వచ్చి ఇకపైన బౌన్సర్లు ఎవరైనా పబ్లిక్ ప్లేస్లో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడము, తోసివేయడము, లేకపోతే ఏదైనా బెదిరించినట్టు మాట్లాడితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే హెచ్చరించడం అందరం మన మీడియా ముఖంగా అయితే చూసాము. సెలబ్రిటీలు కూడా వాళ్ళు ఎవరైతే బౌన్సర్లు పెట్టుకుంటారో, సెక్యూరిటీ పెట్టుకుంటారో వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళే తీసుకోవాలని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. దీన్ని కూడా పోలీసులు సీరియస్గా తీసుకోవాలి. ఇలా పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ లాగా ఉంది ఇదంతా అని నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి పోలీసులు దీనిపైన చర్య తీసుకుంటారా లేదా అనే విషయం మనకు త్వరలో తెలియనుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.